సంఘం ఫెలోషిప్ ఆఫ్ ఎవెంజలికల్ చర్చ్ చేసి రిజిస్ట్రేషన్ కనుక తర్వాత 1974లో ఐఎంఐ పేరు మీద చెన్నైలో రిజిస్ట్రేషన్ అయింది. దానికో కమిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భువనగిరి, చేరియాల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, రామన్నపేట ఇదేమో ఐఎంఐ కింద ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ దాంట్లో వచ్చేట్టు ఇన్కమ్ అంతా కూడా ఎఫ్ఏసీకి ఇవ్వాలి అనేది నిర్ణయం ఉంది. కనుక ఈ రెండు కమిటీలు ఐఎంఐ కమిటీ, ఎఫ్ఏసీ కమిటీ రెండు పనిచేస్తున్నాయి. ఈ మధ్యలో ఐఎంఐ కమిటీ కొద్దిగా ప్రాబ్లం, సర్టిఫికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు కొందరు సొంత సర్టిఫికెట్ తయారు చేసుకొని వచ్చి సొంతగా మేమే ఐఎంఐ కమిటీ అని వాళ్ళని ఎవరు మరి నియమించలేదు. ఒకవేళ వారు నియమించబడినా వాళ్ళకి అధికారాలు లేవు. వచ్చి ఏం చేస్తారంటే మేము దీన్ని అమ్ముతాం, చేరియాల ప్రాపర్టీని అమ్ముతాం, అధికారం మీకు ఎక్కడ ఉందని చెప్పేసి ఐఎంఐ కమిటీ 8 మంది తీర్మానం చేశారు. ఏం చేశారంటే అమ్మడానికి వీలు లేదు, 3 మాత్రమే మేము దీన్ని అమ్ముతామని 8 మంది అమ్మకూడదు అని. అలాగనే చేరియాలలో ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి చేరియాలలో ఉన్నటువంటి సభ్యులందరి తీర్మానం ఉండాలి. వీళ్ళ తీర్మానం లేకుండా ఎవరు అమ్మడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదు. కనుక వాళ్ళు ఏదో షార్ట్కు ఎక్కడనో భయాన తీసుకుంటున్నాం, మేము దీన్ని అమ్మేసేస్తామని పుకార్లు పుట్టించారు. కనుక అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిర్ణయించాం. ఇప్పుడు దీనికి నేను ఈ యొక్క సంఘాలన్నిటి తరఫున నేను ప్రెసిడెంట్, డేవిడ్ గారు సెక్రటరీ. తర్వాత ఇప్పుడు మేము ఈ యొక్క సంఘాలను కాపాడాలి, సంఘాలను కాదు మిషన్ యొక్క ప్రాపర్టీని కాపాడడానికి ఐఎంఐ, ఎఫ్ఏసీ రెండు కలిసి మిషన్ను కాపాడుకోవాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలని మేము ఇష్టపడుతున్నాం. దీని కొరకు కొంతమంది మరి అబద్ధాలు చెప్పి ఏదో మోసం చేసి చేస్తున్నాను. సో నేను ఐఎంఐ ప్రెసిడెంట్, నా పేరు రెవరెండ్ ఇసాక్. మేము ఐఎంఐ కమిటీగా మేము 11 మందిని కూడా మరి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇది చేరియాలో ఉన్నటువంటి మిషన్ బంగ్లా ఏదైతుందో అమ్మడానికి వస్తున్నటువంటి రూమర్స్ మీద మేము చర్చించడం జరిగింది. చర్చించి మేము మరి నిర్ణయం తీసుకున్నాము. ఏంటంటే అది సంస్థది కనుక ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. ఒకవేళ డెవలప్మెంట్ చేస్తామనుకున్నప్పుడు మరి ఎఫ్ఏసీ మేము ఐఎంఐ డిస్కస్ చేసి జనరల్ బాడీ తీర్మానం మేరకు మాత్రమే ఏదైనా చేయాలి, కానీ వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా ఏది కూడా చేయకూడదని మేము తీర్మానం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ తీర్మానించిన విధంగా, ఎందుకంటే ఇది ప్రజల ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, తర్వాత ట్రస్ట్ ప్రాపర్టీ, ప్రజలకు ఉపయోగకరమైన ప్రాపర్టీగా ఉంది కనుక ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి దీన్ని అమ్ముకోవడానికి చూస్తున్న సందర్భంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవడానికి వీలు లేదు అని మీ ద్వారా పత్రికా ముఖంగా ఇది పబ్లిక్ ప్రాపర్టీగానే ఉపయోగపడేటట్టుగా మీరు కూడా దయచేసి మాకు సహకరించి చూడాలని కోరుతూ, ఇది అమ్మకుండా ఇంకా ఎవరు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదనే ఒక ప్రత్యేకమైన అంటే ఈ విషయాన్ని మీ ద్వారా, పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, నాయకులకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడున్న ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు మిషన్ బంగ్లాను ఎవరు కానీ కొనడం కానీ అమ్మడం కానీ చేయడానికి చట్టరీత్యా ఒప్పుకోదు. దాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా స్థానిక సంఘం మేము అందరం కలిసి మిషన్ అండ్ సంఘం అందరూ కలిసి అభివృద్ధి చేయవచ్చు తప్ప అమ్మడానికి కొనడానికి ఎవరికి ఎలాంటి అధికారం లేదు. అట్లా ప్రయత్నించినా చట్టరీత్యా చెల్లలేదు.